సో నెక్స్ట్ టాపిక్ చాలా సింపుల్ అండి. సక్సెస్ అంటే ఏంటి, విజయం. ఎంతమందికి సక్సెస్ కంటిన్యూస్గా ఆల్ ఆస్పెక్ట్స్ అబెండెన్స్ కావాలనో చేతులు ఇవ్వండి. విజయం అనేది ఏదైతే ఉందో అది 7th హ్యాబిట్ అండి. 7th హెల్దీ హ్యాబిట్ ఈజ్ సక్సెస్. సక్సెస్ ఎంతమందికి కావాలి? చేతులు లేవట్లేదు, ఇక శివాని చేతులు లేపలేదు. శివ, అందరికీ సక్సెస్ కావాలి. సక్సెస్ పోయినప్పుడు చేప నీళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు గిల్లగిల్ల కొట్టుకుంటుంది. దాని స్ట్రెస్ అనే దరిద్ర పేరు పెట్టారు. వై నాట్ స్ట్రెస్ ఎందుకు రాకూడదు? సక్సెస్ ఫెయిల్ అయినప్పుడు, ఒక మార్క్స్ పోయినప్పుడు, లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు, జబ్బులు వచ్చినప్పుడు, ఏ జరిగినా కూడా సక్సెస్లో పంచర్ అయితే మన మనసు, మన స్ట్రెంగ్త్ అన్నీ పంచర్ అవుతాయి. అందుకని సక్సెస్ ఎవరికైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక చిన్న ఫార్ములా చెప్తానండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి మనసులో. మళ్ళీ చిటిక వేయండి. చిటిక వేసినంత తేలిగ్గా మీకు సక్సెస్ ఎప్పటికీ మీ సొంతమయ్యేటట్టుగా, అర్థమైంది? మీ 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 ముక్కు మీతో వచ్చేటట్టుగా, అర్థమైందండి? మీ కాళ్ళు చేతులు మీతో వచ్చేటట్టుగా సక్సెస్ మీతోనే వస్తుంది. సో సక్సెస్కి బయట ప్రపంచం ఫార్ములా ఏంటంటే సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఒక బిల్డింగు, ఒక జాబు, ఒక పెళ్ళి, ఒక ఆశయము. ఇవి ఉన్నాయండి. ఇవి ఉన్నవాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరినట్టే. ముసలి ప్యాలెస్లో ఉన్న, అదో సిటీలో ఉన్న, అదోదండి చిన్న గుడిసెలో ఉన్న ఒకటే, దానికి బలం ఉండదు. సో సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు, నా డెఫినేషన్ ఏంటంటే ఫాలోయింగ్ 6th హ్యాబిట్. ఏంటండి? ఫాలోయింగ్ 6th హ్యాబిట్. సత్యధర్మాలని మైండ్కి ట్రైన్ చేయడము. ఆ ట్రైనింగ్ చేసినప్పుడు ఆపితే మనలో మంటలు పుడుతుంటాయి, స్ట్రెస్. దాన్ని ఫ్రెండ్లీగా ఓకే, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ, వై అనేటువంటి ప్రశ్న వేయకుండా వై నాట్ అనే ప్రశ్నతోటి వేసుకుంటూ మళ్ళీ సత్యధర్మాలు అనేటువంటి ఒక ఆలోచనని పెట్టుకోవడమే సక్సెస్. సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూత్ ప్లస్ ధర్మ అనేటువంటి ఒకే డెఫినేషను. అటాచ్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ సత్యధర్మాన్ని ఎవరైతే పెట్టుకుంటారో భూమి మీద ఉన్న ఏ ఒక్క వ్యక్తి కానీ లేదా అందరూ కలిసి కానీ వాడిని ఓటమి చేయలేరండి. దగ్గర పెట్టు. భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ ఏదైనా వచ్చి దాన్ని ఫెయిల్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ దీపం దగ్గరకు వస్తున్నాను. ఆ దీపానికి గాలి అనేది రాకుండా చేస్తే ఏమవుతుందండి? ఆ దీపానికి గాలి రాకుండా క్లోజ్ చేసి సూర్యుని ఆపేటువంటి గాలి, ఏ గాలి ఉంది? ఏ గ్రహం ఉంది? ఏది ఆపలేదు కదా. అట్లానే సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు సత్య అండ్ ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు క్లియర్గా డిఫైన్ చేసుకుంటావో నీకు ఎప్పటికీ దుఃఖం రాదు, ఎప్పటికీ అపజయం రాదు. ఓపిక ఎంత ఉంటుందంటే అంత ఓపిక ఉంటుంది. అర్థమైందండి? మీకు అర్థమైందండి? సక్సెస్ కొంచెం అంటే కావాలంటే ఒక 1 minute టైం తీసుకుంటాను, జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ చిటిక వేసుకోండి ఒకసారి. మళ్ళీ చిటిక చిన్నదే, చిన్న విషయమే. సక్సెస్ డెఫినేషన్ మీరేం వేసుకుంటారో ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రకృతి వ్యవసాయము, నా భార్యను బాగా చూసుకోవడము, పిల్లల్ని చదివించడము, మా నాన్న నా మాట వినాలనుకోవడము, ఇవి కావు. నా మైండ్లో కావాలంటే లై డిటెక్ట్ టెస్ట్ చేసుకోండి. మై డెఫినేషన్ ఫర్ సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు సత్య అండ్ ధర్మ. నేను ఏడుస్తా, నాకు ఎప్పుడైతే ఇది మిస్ అయినప్పుడు ఏడ్చి మళ్ళీ పట్టుకుంటా. చిన్నపిల్లవాడు పోతూ అమ్మని తప్పిపోతే ఏం చేస్తాడు? మళ్ళీ తల్లిని పట్టుకుంటాడు. ఓకే అండి? సో అందుకని ఈ విధంగా దీని మీద డౌట్స్ ఉంటే కనుక మీరు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్లో ఇది వస్తుంది, మళ్ళీ దానిలో కామెంట్ చేయండి, లేకపోతే వాట్సాప్ మన గ్రూప్లో కామెంట్ చేయండి. మిగిలిన 5 హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ఆ 5 హ్యాబిట్స్ కూడా చూద్దాం. ఎందుకు ఫస్ట్ 2 స్టార్ట్ చేశారంటే ఈ 2 లేకుండా ఏ హెల్త్ హ్యాబిట్ అయినా, ఏ ఎఫర్ట్స్ అయినా సరే మనకి ఫలించదండి. ఇసుక మీద రాసిన రాతలాగా కాసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది. అందుకని ఫస్ట్ 2తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనము ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హెల్తీ హ్యాబిట్ స్టార్ట్ చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.